గ్రహించగలిగేటువంటి విచక్షణని ఆత్మదేవ మాకు దయచేసి ఆత్మ శక్తితో ఆత్మ వెలుగులో సత్యాన్ని గ్రహించేటువంటి స్థితిని మాకు అనుగ్రహించమని బోధిస్తున్నాను అనుకోని ఆత్మ చేత బలపరిచి సత్యాన్ని మాత్రమే ప్రకటించి నడిపింపు దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రత్యేకంగా మరి నిన్నటి దినాన మొన్నటి దినాన కూడా చర్చ్ యాజ్ ఎ చర్చ్, ఒక సంఘముగా, ఒక విశ్వాసిగా మన జీవిత గమ్యం ఏంటి, మన యొక్క ఉద్దేశం ఏంటి, కొన్ని విషయాల్ని కూడా ధ్యానిస్తూ రావటం జరిగింది కదా. ఈ రోజున మరికొన్ని విషయాల్ని మీ ముందు పెట్టాలని ఆశపడుతూ ఉన్నాయి. నేటి దిన విశ్వాస జీవితాలని కానీ, నేటి దిన సంఘ పరిస్థితుల్ని కానీ ఆలోచిస్తూ ఉంటే ఎప్పుడూ కూడా అనిపించేటువంటి ప్రశ్న, కొన్ని వార్తల్ని వింటూ ఉన్నప్పుడు, లేక అనేక మంది క్రైస్తవుల గురించి పలుకుతూ ఉన్నప్పుడు, అనేక విమర్శలు వింటూ ఉన్నప్పుడు, లేక విశ్వాసుల గురించి, బైబిల్ గురించి, యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్న మాటల్ని వింటూ ఉన్నప్పుడు చాలాసార్లు మనకు వచ్చేది కోపం వచ్చిద్ది, లేక రోషం పుట్టిద్ది. ఎందుకంటే దేవుని వాక్యాన్ని అంతగా వెక్కిరిస్తూ ఉన్నారు అనేటువంటి ఆలోచన ఎక్కువ వస్తూ ఉంటుంది. కానీ ఇంకా ఎక్కువగా లోతుగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు వాక్యపు వెలుగులో నేటి క్రైస్తవ్యాన్ని, నేటి సంఘాలని ఆలోచిస్తూ ఉంటే తప్పు ఎక్కడ జరుగుతూ ఉంది, లోపం ఎక్కడ కనిపిస్తూ ఉంది, ఎక్కడ ఒక లోపం ఉంటూ ఉంది అని ఆలోచిస్తే వాస్తవానికి ఇట్స్ రాంగ్ విత్ ఇన్ ద చర్చ్. సంఘములోనే, విశ్వాస జీవితంలోనే అనేక లోపాలు, అనేక తప్పులు, వైఖరి అనేటువంటిది ఏ విధంగా వాక్యానికి వ్యతిరేకం ఉందనేటువంటిది ఎక్కువగా మనం చూస్తాం. కావున ఈ రోజున మనం ధ్యానించబోయేటువంటి అంశం కూడా అదే, వాట్స్ గోయింగ్ రాంగ్ ఇన్ అవర్ చర్చెస్. మన సంఘాలలో, మన జీవితాలలో ఏంటి సమస్య, ఎటువైపు మనం వెళ్తూ ఉన్నాం, ఎలాంటి గురిని కలుగుంటూ ఉన్నాం. ఈవెన్ సామెతల్లో కూడా చాలా చక్కగా అంటూ ఉంటాడు కదా, ప్రొవర్బ్స్ చాప్టర్ 29 వర్స్ 18, సామెతలు 29:18 వచనంలో ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంటుంది, వేర్ దర్ ఇస్ నో విజన్ పీపుల్ పెరిష్. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. ఏ సంస్థని మనం తీసుకున్నా, ఏ ఒక్క కంపెనీని తీసుకున్నా, లేక ఆఖరికి చిన్నపాటి వ్యాపారం చేసుకోవాలనుకున్న వారి దగ్గరికి వెళ్ళి అడిగినా, ఏదైనా చేయాలి అని అంటే ఒక గురి అనేది ఉంటుంది, ఏదైనా చేయాలి అని అంటే ఒక దర్శనం అనేది ఉంటుంది, లేదంటే ఒక అంబిషన్ అనేటువంటిది ఉంటుంది. గురి లేకుండా ఏ సంస్థ లేదు, గురి లేకుండా ఏ వ్యవస్థ లేదు, గురి లేకుండా ఎవడు కూడా ఈ దినాన జీవించడం చాలా కష్టం. మానవ జీవితం అనేటువంటిది ఒక గురితో ముందుకు వెళ్ళాల్సింది, ఒక దర్శనముతో ముందుకు వెళ్ళాల్సింది. ఒక వ్యాపారం వెనకాలనే ఒక గురు ఉంటే, ఒక సంస్థ వెనకాలనే గురు ఉంటే, మరి సాక్షాత్తు పరమాత్ముడైనటువంటి దేవుడు తన ప్రాణాన్ని దారపోసి, తన రక్తాన్ని వెలగా ఇచ్చి స్థాపించిన సంఘము యొక్క గురి ఏమై ఉండాలి, సంఘము యొక్క దర్శనము ఏమై ఉండాలి. దేవోక్తి లేని ఎడల, దర్శనము లేని ఎడల, లేక గురి లేని ఎడల ఒక మనిషే కాదు, ఒక సంఘము కూడా ఏ విధంగా జీవించిద్ది అనేటువంటిదే ప్రశ్న. చాలాసార్లు ఈ యొక్క కథ గురించి వింటూ ఉంటే నిజమే అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి ఒక పైలట్ ఆయన విమానాన్ని నడుపుతూ ఉన్నప్పుడు ఒక అనౌన్స్మెంట్ చేశాడంట. అనౌన్స్మెంట్ ఏంటంటే, మంచి వార్త ఉంది, దుర్వార్త కూడా ఉంది. మంచి వార్త ఏంటి అని అంటే, మన ఫ్లైట్కి ఏ ఆటంకం లేకుండా చక్కగా హైట్లో మంచి వేగంగా వెళ్తూ ఉంది, ప్రకృతి అంతా కూడా సహకరిస్తూ ఉంది, అది మంచి వార్త. దుర్వార్త ఏంటి అని అంటే, మనల్ని నడిపించేటువంటి కంపాస్ పనిచేయట్లా, మనం ఎటు వెళ్తున్నామో మనకు అర్థం కావట్లా, అదే దుర్వార్త అన్నాడంట. వాస్తవానికి నేటి దిన సంఘాలని మనం చూస్తూ ఉంటే దెర్ ఈజ్ నో విజన్, దెర్ ఈజ్ నో పర్పస్. ఎటువైపు వెళ్తూ ఉన్నాయి విశ్వాస జీవితాలు, ఎటువైపు వెళ్తూ ఉన్నాయి సంఘ పరిస్థితి జీవితాలు అనేటువంటివి ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా మీరు ఆలోచన చేస్తూ ఉంటే, మీరు వార్తలు వింటూ ఉంటారు, లేక ఇంటర్నెట్లో చూస్తూ ఉంటారు. అనేక దేశాలలో ఒకప్పుడు ఉన్నటువంటి పెద్ద పెద్ద కట్టడాలు, మందిరాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజున అమ్మివేస్తూ ఉన్నారు. పబ్స్గా మారుతూ ఉన్నాయి, మాస్క్గా మారుతూ ఉంది, బ్యాంకులుగా మారుతూ ఉన్నాయి, రెస్టారెంట్లుగా మారుతూ ఉన్నాయి. ఇండియాలో కూడా కొన్ని నార్త్ స్టేట్స్ మీరు చూస్తూ ఉంటే
ఒకప్పుడు మిషనరీలు కట్టినటువంటి ప్రార్థనా స్థలాలు ఈ రోజున బ్యాంకులుగా, పోస్ట్ ఆఫీసులుగా మారిపోవటమే కనిపిస్తుంది, లేదా కూల్చేయటం, శిథిలాల్లో ఉండటమే కనిపిస్తుంది. ఈ రోజున సమస్య మా గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభుత్వమని, లేకపోతే మనుషులని, లేకపోతే మతమని, లేకపోతే రకరకాల కారణాల గురించి మాట్లాడతాం. కానీ వాస్తవానికి రోగం ఎందుకు వచ్చిందో సమస్యను గుర్తించకుండా వేరే వాటి గురించి ఆలోచిస్తే ఏమొచ్చింది? ఈ రోజున క్రైస్తవ్యం అనేటువంటిది వాక్యానుసారమైన సంఘము వలె ఉంటూ ఉందా? ఆది సంఘం ఎలా ఉంది? ఆది సంఘము నుండి సంఘాలు ఎలా స్థాపించుకుంటూ వెళ్ళారు, విశ్వాసం ఎలా జీవిస్తూ ఉన్నారు, వారితో మన జీవితాలని పోల్చుకుంటే ఆ సంఘముతో నేటి సంఘాన్ని పోల్చినట్లయితే నిజంగా మనం కరెక్ట్గానే ఉన్నామా? నిజంగా ఒక గురితోన మనం వెళ్తూ ఉన్నామా? ఆరాధన ఉంది, లేదు ప్రార్థన ఉంది, అనుదినము కూడుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటాం, ఆదివారము కూడుకుంటాం, ఎప్పుడు ఇలా ప్రార్థనలు పెట్టినా సరే కూడుకుంటూ ఉంటాం. కానీ ప్రశ్న వచ్చేటువంటిది ఏంటంటే, ఇలా సమాజంగా కూడుకుంటే సరిపోయిద్దా? నేను ఒక సంఘానికి చెందినవాడను అని చెప్పుకుంటే సరిపోయిద్దా? చెప్పుకోవటానికి ఒక మందిరం ఉంటే సరిపోయిద్దా? చెప్పుకోవటానికి ఒక రక్షణ ఉంటే సరిపోయిద్దా? క్రైస్తవ జీవితము చెప్పుకునేది మాత్రమే కాదు, చూపించేదని మనకు కూడా తెలుసు కదా. కావున ఈ రోజున కొన్ని విషయాల్ని మీ ముందు పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను. నిజంగా ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 7 సంఘాలలో ఒక సంఘ పరిస్థితి అయితే ఈ దినాల్లో సంఘ పరిస్థితి అని చెప్పవచ్చు. సార్దిస్ సంఘం గురించి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఆయన చాలా స్పష్టంగా ముందుగానే గ్రహించి చెప్పినటువంటిది, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. సంఘము ఎప్పుడు చచ్చిద్ది? ఒక విశ్వాస జీవితము ఎప్పుడు చావు బతుకుల్లో ఉండిద్ది? ఆత్మీయంగా మనం ఎప్పుడు స్పృహ కోల్పోతాం? ఆత్మీయంగా ఎప్పుడు పతనంలోకి మనం వెళ్తాం? ఎంత వాక్యం విన్నా అది ఆత్మీయంగా మనం లేవనెత్తడానికి సరిపోదు అనే పరిస్థితులు ఎప్పుడు వెళ్తూ ఉంటాయి. ఎందుకంటే సార్దిస్ సంఘాన్ని మీరు తీసుకుంటే ఆ సంఘము ఉన్నటువంటి పట్టణం ఆ దినాల్లో చాలా ప్రసిద్ధిగాంచినటువంటి పట్టణం, ఎత్తైనటువంటి కొండ మీద ఉన్నటువంటి పట్టణం. ఆ పట్టణాన్ని ముట్టడి వేసి దాన్ని బంధించాలి అని అంటే శత్రులకి తల ప్రాణంతో వచ్చింది. అంటే అంత కష్టతరమైనటువంటి రహదారి వారు ఏర్పాటు చేసుకొని అంత భద్రంగా ఉన్నారు, అంత ప్రొటెక్టెడ్గా ఉన్నారు. అలాంటి ప్రాంతానికి సువార్త వెళ్ళి సంఘం స్థాపించిన తర్వాత దేవుళ్ళు ఎదుగుతూ ఉన్నారు. ఒకానొక రోజున యేసుక్రీస్తు ప్రభువారు యోహాను ద్వారా చెప్తున్న మాట, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ చచ్చే స్థితిలో నువ్వు ఉన్నావు. ఇంకా ఎక్కడో నాడి కొట్టుకుంటూ ఉంది. ఆ నాడిని పట్టుకొని ఎక్కడ ఏదైతే మిగులు ఉందో దాన్ని సరి చేసుకోకపోతే పోతావు, దాన్ని సరి చేసుకోకపోతే నశించిపోతావు అనే ఒక హెచ్చరిక ఆ దినాన ఇవ్వటం జరుగుతుంది. ఈ దినాన కూడా ప్రస్తుత ఆధునిక 21వ శతాబ్దపు సార్వత్రిక లేక స్థానిక సంఘాలకి దేవుడిస్తూ ఉన్నటువంటి హెచ్చరిక ఏంటంటే, పోయే కాలం వచ్చింది, నాడి ఎక్కడో కొట్టుకుంటూ ఉంది, ఎక్కడో పోతూ ఉన్నాము, తప్పిపోతూ ఉన్నాం, కోల్పోతూ ఉన్నాం అనేటువంటి అనేక సత్యాల్ని లేఖనం ప్రకారంగా ఆలోచించవచ్చు. 3 విషయాల్ని ఈ రోజున మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఒకటి, సంఘము ఎప్పుడు మరణించే స్థితిలోకి వెళ్ళిద్ది. రెండవది, సంఘము బయటికి వెళ్ళకపోవటం గల కారణం ఏంటి? సువార్త ప్రకటించకపోవటం గల కారణం ఏంటి? సంఘము ద్వారా మనం ఎందుకని దేవుని కొరకు బలమైన ఆత్మల్ని సంపాదించట్లా? మీరు అపోస్తుల కార్యాలని చదువుతూ ఉంటే చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. అనుదినము కూడా దేవుడంట ఆత్మలని సంఘంలో చేరుస్తూ ఉన్నాడు. అనుదినము కూడా నూతన వ్యక్తులు, ఆత్మలు దేవుణ్ణి ఎరిగి విశ్వాసులు మల్టిప్లై అవ్వటం అనేటువంటిది ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అది ఆది సంఘంలో కనిపించింది. ఈ రోజుల్లో కూడా సంఖ్య కనిపించిద్దేమో, పెద్ద పెద్ద సంఘాలు మనం చూస్తూ ఉంటే సంఖ్య అయితే ఉంది కానీ నాణ్యత కనిపించట్లా. ఎక్కువగా క్వాలిటీ అనేటువంటిది మిస్ అవుతూ ఉంది, విశ్వాసం అనేటువంటిది పలచనబడుతూ ఉంది, దేవుని కొరకు నిలవబడి బలంగా మాట్లాడగలిగేటువంటి శక్తి లోపించటమే ఎక్కువ కనిపిస్తుంది. కావున మొదటిగా ఎందుకని నేటి దిన సంఘాలు మన జీవితాలు క్షీణించిపోతూ ఉన్నాయి అని అంటే కొన్ని కారణాలు సార్వత్రికంగా తత్వజ్ఞానులు కానీ ప్రత్యేకంగా వేదాంత పండితులు కానీ వారు ఇచ్చినటువంటి చాలా అంశాల్లో కొన్ని అంశాలను మేము ముందు పెట్టాలని ఆశపడుతూ ఉన్నాయి. మొదటిగా ఏంటంటే గ్రేటర్ అఫ్లుయెన్స్ అని అంటాం. అంటే
ఈ నేటి సమాజము దేని వైపు పరిగెడుతుంది అని అంటే డబ్బు వైపు, లేకపోతే దీవెన, ఆశీర్వాదం, భౌతిక పరమైనటువంటి ఎదుగుదల వైపు, భౌతిక పరమైనటువంటి సంపద వైపు, ఈ లోకంలో ఏ స్థాయికి పోవాలా, ఈ లోకంలో ఏ శిఖరాన్ని అంటుకోవాలా, ఈ లోకంలో ఎంత పేరు తెచ్చుకోవాలా, ఎంత పేరు ప్రఖ్యాతులు నాకు కావాలా అనేటువంటి వైపున వెళ్ళటాన్ని మీరు చూస్తూ ఉంటారు. యేసు క్రీస్తు ప్రభువారు 38 ఉపమానాలు చెప్పారు. ఈ 38 ఉపమానాల్లో 16 ఉపమానాలు దేని గురించి ఉన్నాయనంటే డబ్బు గురించే మాట్లాడుతూ ఉంటాయి, ద్రవ్యం గురించే మాట్లాడుతూ ఉంటాయి, సంపద గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే ఆనాడు కానీ ఈనాడు కానీ మానవ బ్రతుకే దాని మీద ఆధారపడుతుంది. మనిషి పరిగెత్తే దానికే, పొద్దున్నే లేచి కష్టపడి ఇంటికి వచ్చి అలసిపోయి ఏం చేసినావా ఆ పొద్దున్నుంచి అని అంటే డబ్బు కోసమే కదా, కడుపు నింపుకోవటం కోసమే కదా. నేటి దినాన ధ్యాస ఇహలోకపరమైనటువంటి వాటి మీద ఎక్కువగా ఉండటమే కనిపిస్తుంది. ప్రసంగాలు అలాగనే కనిపిస్తూ ఉన్నాయి, ప్రార్థనలు 99% ఆ విధంగానే ఉన్నాయి. ప్రతిదీ కూడా దాని చుట్టూనే తిరగటం అనేటువంటిదే పెద్ద సమస్యగా మారిపోయినట్టుగా మీరు చూస్తారు. మీరు ఎక్కువగా మరి సేవకుల్ని ప్రార్థన విజ్ఞాపాలు అడుగుతూ ఉంటారు కదా. ఆ ప్రార్థన విజ్ఞాపాల్లో 100% ఎలాంటి ప్రార్థన విజ్ఞాపాలు ఉంటాయి? నేను ఆత్మీయంగా బలహీనపడుతూ ఉన్నా, నాకు శోధనలు ఎక్కువ అవుతూ ఉన్నాయి, నేను దేవుని కోసం నిలబడాలా, అనేక ఆత్మల్ని సంపాదించాలా, పరలోకం కోసం సిద్ధపడాలా, దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, ఇట్లాంటివి ఉంటాయా? ఎక్కువసేపు కూడా, ఎంతసేపు కూడా ఈ లోకానుసారమైనటువంటి వాటిపైననే ఎక్కువ ధ్యాస వెళ్ళిపోవటం. ఈ యొక్క క్రిస్టియానిటీని ఎక్కువగా ఎలా పిలుస్తూ ఉన్నారంటే మెకానికల్ క్రిస్టియానిటీగా మారిపోవటంగానే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒక యంత్రం ఎలాగైతే పనిచేస్తూ ఉంటుందో టైం టు టైం అలాగనే మనం కూడా పనిచేస్తూ ఉంటాం. ఆదివారం రాగానే అటెండెన్స్ వేయించుకోవాలా, దేవునికి మొక్కుబడి చెల్లించాలా, ఏదన్నా ప్రత్యేకమైనటువంటి కూటాలు ఉంటే మొక్కుబడి చెల్లించాలా, మళ్ళీ సంపద వైపు, మళ్ళీ లోకం వైపు పరిగెత్తటం అనేటువంటిది ఎక్కువగా మనం చూస్తాం. సంఘము క్షీణించిపోవటానికి, నీ జీవితము దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోయి ఆత్మీయ నాడి ఎక్కడో ఉండటం గల ప్రధాన కారణము నీ మనస్సు దేనిపైన ఉంటుందో దాన్ని బట్టే ఉంటూ ఉంటుంది. సో మొదటిగా చాలా స్పష్టంగా సార్వత్రికంగా ఆలోచన చేస్తూ ఉంటే అదొక కారణం. రెండవ కారణాన్ని మీరు ఆలోచిస్తూ ఉంటే ఈ లోకంలో ఎక్కువగా ఫోకస్ దేని మీద ఉంది అని అంటే ఎక్స్టర్నల్ యాక్టివిటీస్. ఇంకా చెప్పాలంటే అది ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఒక స్పోర్ట్స్ కావచ్చు. ఈ రోజున ఒకప్పుడు లేనటువంటి పిచ్చి ఒక క్రికెట్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక ఫుట్బాల్ కావచ్చు, లేకపోతే ఈ లోకపరంగా ఏవైనా విన్యాసాలు ఉంటూ ఉంటే దాని మీద ఎక్కువ ధ్యాస పెట్టడమే కనిపిస్తూ ఉంటుంది. కొంతమంది పిచ్చోళ్ళు ఎలా ఉంటారంటే లీవ్ పెట్టి మరి క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉంటారు, అన్నం కూడా మానేసి క్రికెట్ మ్యాచ్ చూస్తూ ఉంటారు. మరి అదే మందిరానికి రావాలంటే, అదే దేవునితో స్పెండ్ చేయాలంటే, అదే దేవునికి సమయం ఇవ్వాలి అని అంటే లీవ్ కాదు కదా, ఏ సమయాన్ని కూడా ఇవ్వటానికి సిద్ధపడం. ద వరల్డ్ ఈజ్ రన్నింగ్ ఆఫ్టర్ the external activities, and so sad even the Christianity running more faster towards the external activities in the world. ఈ లోకంలో బాహ్య క్రియల వైపు, బాహ్య ఆటల కొరకు, ఈ లోకపరమైన వాటి కొరకే ఎక్కువ పరుగెడతాం అనేటువంటిదే కనిపిస్తోంది. నిన్న దినాన ఒక దగ్గర ప్రత్యేకంగా మా సంఘంలో ఫ్యామిలీ రిట్రీట్ అనేటువంటిది ఏర్పాటు చేస్తే అనుకున్నటువంటి సంఖ్య సంఘంలో ఉన్న వారందరూ కూడా మరి కనీసం ఒక 400 మంది అయినా వస్తారని ఆలోచన చేస్తూ ఉంటే అక్కడ ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది దాంట్లో ఫిలప్ చేయడానికి చాలామందికి పంపిస్తే లాస్ట్లో ఫిలప్ చేసిన తర్వాత కొంతమంది చెప్పినటువంటి కారణాలు ఏంటంటే వీఆర్ గోయింగ్ ఫర్ ఫ్యామిలీ అవుటింగ్, కుటుంబ సమేతంగా మేము తిరగటానికి వెళ్తూ ఉన్నాం, లోకంలో తిరిగేసి లోకంలో ఉన్నదంతా చూసేసి వచ్చిన తర్వాత కుదిరితే ఆదివారం వస్తాం అనే ఇండైరెక్ట్ స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. అంటే ఈ రోజున సమయము దొరికితే మన శరీరేచ్ఛలని, మన కోరికలని, లోకానుసారమైనటువంటి వాటిని తీర్చుకోవటానికి పరిగెడుతూ ఉన్నాము. కానీ ఆత్మీయంగా ఎక్కడ నేను బలహీనపడుతూ ఉన్నా, ఎక్కడ లోపిస్తూ ఉన్నా, నేను ఇక్కడ శోధించబడుతున్నానంటే ఎందుకు శోధించబడుతూ ఉన్నా, నేను ఎందుకు ఇక్కడ ఇంత బలహీనంగా ఉన్నా, ఎందుకు ఈ కోణంలో నేను పడిపోతూ ఉన్నా, ఎందుకు ఈ కోణంలో నాకు శ్రమ వస్తూ ఉంది, ఎందుకు నా కుటుంబం ఇక్కడే క్షీణించిపోతుంది, ఈ స్పృహ, ఆలోచించేటువంటి తత్వము నేటి దినాన లేకపోవటమే ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. మీరు చూస్తూ ఉంటే ఈ దినాల్లో ప్రపంచవ్యాప్తంగా దేనికి ఎక్కువ రాబడి ఉంది అని అంటే
టూరిజంకి ఎక్కువ రాబడే కనిపిస్తుంది. ఎక్కడ మీరు చూడండి టూరిస్ట్ స్పాట్లే కనిపిస్తాయి. ఆఖరికి ఒకప్పుడు హైదరాబాద్లో ఏం లేదు, ఈ రోజున రకరకాలన్నీ స్థాపించేస్తూ ఉన్నారు. సముద్రాన్ని కూడా తీసుకొస్తామంటున్నారు. మరి అంటే మానవ కోణాన్ని మీరు ఆలోచన చేయండి. మనిషి ఆహ్లాదము కోసం ఎంత పరుగెడుతూ ఉన్నాడు. మనిషి ఈ లోకంలో తనకున్న సమయాన్ని వెచ్చించి తన యొక్క సృష్టిని ఆస్వాదించటానికి ఎంత పరిగెడుతూ ఉన్నాడు. కానీ క్రైస్తవ సంఘముగా, విశ్వాసుగా మన జీవితాలు కూడా ఆ విధంగానే ఉంటే ఎలా రక్షించబడ్డామని చెప్తాం? చాలా చక్కగా అంటాడు కదా కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, మీరు క్రీస్తుతో పాటు లేపబడిన వారైతే, మీరు పాప జీవితాన్ని పూడ్చినట్లయితే, మీరు రక్షించబడినట్లయితే, మీరు దేవునిలో నిలబడుతున్నామని మీరు అనుకుంటే, మీలో ఆత్మకార్యం జరిగితే, మీలో రక్షణ కార్యము జరిగితే, మీ మనసు ఏడుండాలంట? ఈ భూలోకమైనటువంటి వాటి మీద కాదు, పరలోక సంబంధమైన వాటి మీదనే మనసు ఉంచుకుంటారు. నేటి సంఘాలు, నేటి విశ్వాస జీవితాలు ఆ విధంగానే వెళ్ళటాన్ని మనం చూస్తూ ఉంటాం. మరికొన్ని కారణాలను ఆలోచిస్తూ ఉంటే ఈ దినాల్లో ఎక్కువగా ఈ మాటను మనం ఉపయోగిస్తాం, మనం నమ్ముతాం కూడా. ఏంటంటే కృపకాలంలో మనం ఉన్నాం. వీఆర్ ఇన్ ద గ్రేస్ పీరియడ్. దేవుని యొక్క కృప చాలా విస్తరిస్తూ ఉంది, బహుగా విస్తరిస్తూ ఉంది. కాబట్టి నేనేం చేసినా చెల్లిపోయిద్ది, నేనేం చేసినా దేవుడు మంచోడు కాబట్టి దేవుడు స్వీకరిస్తాడు. క్రిస్టియానిటీలో మొదలయ్యేటువంటి కొత్త కొత్త పాపాలు కొన్ని మార్లు అన్యుల్లో కూడా కనిపించవు. క్రిస్టియానిటీ ప్రవేశపెట్టేటువంటి కొత్త కొత్త తప్పుడు ఆలోచనలు కొన్నిసార్లు అన్యుల్లో కూడా కనిపించవు. మన పిచ్చి కానీ, మన వ్యామోహం కానీ, మనం పరిగెత్తే విధానం కానీ, మనం కొన్ని పొందుకోవాలా, కొన్ని ఎంజాయ్ చేయాలా అనేటువంటి ఆలోచనతో ముందుకెళ్ళేటువంటివి కానీ మనకున్నట్టు బయట ఉన్నటువంటి వారికి కూడా చాలా తక్కువ. అందుకనే వాస్తవానికి ఆలోచిస్తూ ఉంటే దేవుని కృపను చాలా గ్రాంటెడ్గా, చాలా తేలికగా తీసుకోవటం. కొన్ని ప్రసంగాలు దినాల్లో ఏ విధంగా అయిపోతూ ఉన్నాయనంటే, నువ్వెంత పాపం చేసినా సరే దేవుడు నిన్ను స్వీకరిస్తాడు. నిజంగానే ఒక పాట కూడా ఉంటుంది కదా, ఎంత పాపినైనా యేసు చేర్చుకొను అని ఉంటుంది. అయితే దీంట్లో 2 విషయాలు గమనించాలి. ఒకటి, రక్షణకి ముందు ఒక ఎత్తు అయితే రక్షణ తర్వాత మరొక ఎత్తు. రక్షణ పొందనంత వరకు నువ్వెంత నీచుడు అయినా, ఎంత దుర్మార్గుడు అయినా, ఎంత భ్రష్టత్వంలో ఉన్నా, ఎంత గలీజ్ పాపాలు చేసినా దేవుని దగ్గరికి దేవా రక్షక నన్ను విమోచించు అని ప్రార్థన చేస్తే ఆయన రక్షించటానికి సిద్ధంగా ఉంటాడు. కానీ రక్షణ పొందిన తర్వాత దేవుని కృపని చులకనగా తీసుకోవటానికి లేదు, దేవుని యొక్క కృపతో చెలగాటం ఆడటానికి లేదు, దేవుని యొక్క మంచితనముతో ఆడుకోవటానికి లేదు. ఈ రోజున కృప అనే ముసుగులో, ఈ రోజున కృప అనేటువంటి తలంపుతో, లేకపోతే దాని చాటున ఎన్నో నీచ కార్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎంతో భ్రష్ట జీవితాల్ని జీవిస్తూ ఉన్నారు. ఎందుకంటే గాడ్ ఈజ్ గుడ్, దేవుడు మంచోడు. చివరికి దేవుని దగ్గరకు వచ్చి అయా క్షమించానంటే దేవుడు క్షమించేస్తాడని. కానీ వాస్తవానికి దేవుడు ఎంత ప్రేమిస్తాడో దేవుడు అంతే శిక్షిస్తాడు కూడా. దేవుడు ఎంత ప్రేమతో హత్తుకుంటాడో, ఎంత కృపామయుడో అంతే పరిశుద్ధుడు కూడా. దేవుని యొక్క క్వాలిటీ మాత్రమే హైలైట్ చేస్తే ఎట్లా? నేటి దిన సంఘాలు కృపని చులకనగా తీసుకొని కృపతో చెలగాటాలు ఆడతాం అనేటువంటిది ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. మరి కొంతమంది ఎక్కువగా మాట్లాడుతూ ఎక్కువగా క్రిస్టియన్ లైఫ్ స్టైల్ అనేటువంటిది, క్రైస్తవ జీవన విధానం అనేటువంటిది ఎలా పాడైపోతూ ఉందంటే, లోకంలో ఉన్నవన్నీ కూడా ఎందుకు మనలోకి వస్తున్నాయంటే, మరొక మాట సమూయేలుతో దేవుడు పలికిన మాటను తీసుకుంటారు. అయ్యా నువ్వు బాహ్య రూపాన్ని చూస్తావు, నేను మాత్రం అంతరంగాన్ని చూస్తా. కాబట్టి హృదయం మంచుకుంటే సరిపోయేది, ఏ బట్టలు వేసుకుంటే ఏంటి, ఏ స్టైల్ పోతే ఏంది, ఎట్లా జీవిస్తే ఏంది, ఏ మాటలు మాట్లాడితే ఏంది, ఏడ తిరిగితే ఏంది, ఏ స్థలంలో ఉంటే ఏంది, ఎవరితో సంబంధంలో ఉంటే ఏంది, దేవుడు హృదయం కావాలా? బస్ నేను హృదయంలో ఆరాధిస్తూ ఉన్నా, హృదయంలో దేవుని కోసం బతకాలని తీర్మానం తీసుకున్నా, పరలోకం పోవాలని ఆశ నాకుంది, దేవునితో ఉండాలని ఆశ నాకుంది, హృదయంలో ప్రార్థన కూడా చేసుకుంటా, హృదయంలో కంఠస్థ వాక్యాలు కూడా నాకు గుర్తుంటాయి. బయట ఎట్లుంటే నాకేంది, ఎలాంటి వస్త్రధారణ వేసుకుంటే నాకేంది, ఎలాంటి వ్యక్తులతో తిరిగితే నాకేంటి, ఏ పబ్బుకు పోతే ఏంది, ఏ పార్టీలకు పోతే ఏంది, ఎలాంటి ఫ్రెండ్షిప్ నేను చేస్తే ఏమైంది, అది దేవుడు లోపలే చూస్తాడు, బయట చూడడు. కానీ వాస్తవంగా ఆలోచన చేస్తూ ఉంటే దేవుడు లోపల చూసినప్పుడు
ఆ లోపల ఉన్నటువంటి వ్యక్తిత్వము, లోపల ఉన్నటువంటి మారు మనస్సు, లోపల జరిగినటువంటి రూపాంతరం ఎలా కనిపించేదంటే బయటే కదా కనిపించేది. తినాలనే కోరిక పుట్టేది లోపల, పోవాలనే కోరిక పుట్టేది లోపల. ఏదైనా సరే లోపల నుంచే బయటకు వస్తూ ఉంటుంది. నీ క్రియ, నీ తత్వాన్ని, నీ ఆలోచన, నీ హృదయాన్ని, నీ యొక్క నడవడిక, నీ హృదయంలో దేవుని పట్ల నీకున్న నిబద్ధతని చూపిస్తూ ఉంటుంది కదా. ఈ దినాల్లో ఎలాంటి యజబేలు బోధలు, ఏ విధమైనటువంటి లోకానుసారమైనటువంటి బోధలు ఉంటూ ఉన్నాయనంటే దేవుడికి పైది అవసరంలా. నువ్వెంత ఆరాధించావో అదొకటి దేవుడు చూస్తాడు. లోపల ఎంత భక్తిగా ఉన్నావో అదొకటి దేవుడు చూస్తాడు. పైకి ఎలా బ్రతికినా పర్వాలా. అందుకనే లోకంలో ఉండాల్సినవన్నీ కూడా ఈ రోజున మన జీవితాల్లో కనిపిస్తూ ఉంటాయి. లోకంలో ఉన్నటువంటి ప్రతి స్టైల్ మనకు కావాలా, లోకంలో ఉన్నటువంటి ప్రతి రకమైనటువంటి వస్త్రధారణ కావాలా. కొన్నిసార్లు క్రైస్తవుడు అని కొన్ని చోట్ల చెప్పుకోవటానికి కూడా సిగ్గనిపిస్తూ ఉంటుంది. ఎందుకనంటే అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు అలా జీవిస్తూ ఉంటారు. కొన్ని దగ్గరికి వెళ్ళి అలాంటి క్రైస్తవులకి సేవకులమి, అలాంటి క్రైస్తవులకి బోధకులమి, ఆ సంఘంలో వాక్యం చెప్పడానికి వచ్చినామంటే కూడా చెప్పుకోవటానికి కూడా కొంత అయిష్టంగా ఉంటుంది. ఒకసారి బెంగళూరు పోయినప్పుడు అక్కడ ఒక సంఘంలో వాక్య పరిచర్య చేయటానికి వెళ్తే హోటల్లో దిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు అడిగిన ప్రశ్న, ఏం సార్ తెలుగు రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చినారు దేనికోసము అని అంటే, అక్కడ ఒక చర్చ్ ఉంది కదా, దాంట్లో వాక్య పరిచర్య చేయడానికి వచ్చిన అని అంటే, అదా ఆ క్రిస్టియన్సేనా, గా సంఘమేనా, అదేనా, దాంట్లో మీరు చెప్పటానికి వచ్చినారా, వచ్చి కూడా ఏం లాభము అని ఆయన కొంచెం వ్యంగ్యంగా వెటకారంగా ఒక హోటల్లో ఉన్నటువంటి వ్యక్తి పలకటం జరిగింది. ఎందుకనంటే ఆ సంఘము యొక్క అవతారము, సంఘం యొక్క ప్రవర్తన పోయిన తర్వాత అర్థమైంది. ఆరాధన అయితే ఉంది, చాలా చక్కగా ఆరాధన చేశారు, దద్దరిల్లిపోయింది అంతా కూడా. కాకపోతే వారి సాక్ష్య జీవితం మాత్రం దద్దరిల్లటం కాదు కదా, ఆ గడప కూడా బయటికి దాటాల. కావున చాలాసార్లు ఏమైపోయిందనంటే మన జీవితాల్లో లోపల దేవుడు చూస్తాడు కానీ బయట ఎవడు పట్టించుకుంటాడులే. కానీ వాస్తవానికి ఆలోచన చేస్తూ ఉంటే క్రీస్తు గుణాతిశయములను ప్రచురపరచటానికి ఈ లోకంలో మనం ఉన్నాం. నీ దేవుడు ఎలాంటి వాడో నిన్ను బట్టే కదా అర్థమయ్యేది. నీ దేవుడు సజీవుడా చచ్చినోడా అనేది నిన్ను బట్టే కదా అర్థమయ్యేది. నీ మాటను బట్టి, నీ ఆలోచన బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ తీర్మానాన్ని బట్టి, ఇంట్లో నువ్వు అరిచే అరుపును బట్టి, ఇంట్లో నువ్వు చూపించే కోపాన్ని బట్టి, నీ భార్యతో, నీ భర్తతో, ఇంట్లో తల్లిదండ్రులతో వ్యవహరించే విధానాన్ని బట్టి, పడుకునే శైలిని బట్టి, నిలబడే శైలిని బట్టి, నడిచే విధానాన్ని బట్టి, ఎదుర్కొనే విధానాన్ని బట్టి, ఒక కోపాన్ని అణుచుకొని స్పందించే విధానం బట్టి, ఇన్ ఎవ్రీ ఏరియా, ప్రతి కోణంలో కూడా, ఆఖరికి బాత్రూంలో ఉన్నా సరే ఎవడిని నేనంటే క్రైస్తవునే కదా. ఒక క్రైస్తవుడు క్రీస్తుని ప్రతిబింబించేవాడు, ఒక క్రైస్తవుడు క్రీస్తుని చూపించేవాడు. ప్రసంగాలు ఉన్నాయి, ఆరాధనలు ఉన్నాయి, గంభీర పాటలు ఉన్నాయి, రకరకాల ఈవెంట్స్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. క్రీస్తు ఎక్కడ ఉన్నాడు? క్రీస్తును చూపించే సంఘాలు, క్రీస్తును చూపించేటువంటి విశ్వాస బ్రతుకులు ఎంతవరకు ఉంటూ ఉన్నాయనేటువంటిది కూడా ప్రశ్న. మరికొన్ని పరిస్థితిని ఆలోచన చేస్తుంటే ఎక్కడ మనం తప్పిపోతూ ఉన్నామనంటే, ఈ దినాల్లో ఎంత స్మార్ట్ అయిపోయారంటే ప్రజలు డాక్టర్ దగ్గరికి వెళ్ళకముందే ఆ రోగం గురించి ఇంటర్నెట్లో చూసేసి ఎలాంటి మందులు వేసుకోవాలో కూడా ముందుగానే ఆలోచనలు పెట్టుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి కొన్ని సలహాలు ఇస్తూ ఉంటారు. కొంతమందిని మనం చూస్తూ ఉంటాం కదా, బయటికి ఎక్కడికన్నా టూరిజంకి పోవాలంటే, ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే దాని గురించి ఎంక్వైరీ చేసి ఏ హోటల్ బాగుంటుంది, ఏ స్థలాలకు తిరగాల, యూట్యూబ్ వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న సంతంతా బయటే కనిపిస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితులే ఈ దినాల్లో చూస్తూ ఉన్నాం. ఆఖరికి ఏదైనా వస్తువు కొనాలన్నా ఏది బాగుంటుంది, రివ్యూలు ఏంటి, ఇలా అన్నీ మనంతట మనము అన్వేషించి మనంతట మనం తెలుసుకోవాలని ఏది ఎక్కువ రివ్యూస్ ఉంటే దాని వైపే మనం వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్నిసార్లు ఏమైపోయిందంటే, అయ్యో అనవసరంగా దాన్ని నమ్మినాను కదా అని కూడా అనిపిస్తూ ఉంటుంది. నేటి దినాన మన క్రైస్తవ్యంలో ఎన్ని బోధలు ఉన్నాయంటే, ఎన్ని పుస్తకాలు ఉన్నాయంటే, ఎన్ని రిసోర్సెస్ ఉన్నాయంటే చాలా ఉన్నాయి. కాకపోతే మనం ఎక్కువగా దేన్ని వింటామంటే, ఏది ఫేమస్సో దాన్నే మనం వింటాం, దేనికి ఎక్కువ సంఖ్య ఉంటుందో దాన్నే మనం వింటాం, ఎక్కడ ప్రఖ్యాతిగాంచిన వారు ఉంటారో దాన్నే మనం వింటాం. కానీ వాస్తవానికి ఆలోచన చేస్తే సత్యానికి పలుకుబడి ఎక్కువ, అసత్యానికి పలుకుబడి ఎక్కువ, అబద్ధానికి జనాంగం ఎక్కువ,
లేకపోతే నిజానికి జనాంగం ఎక్కువ అని అంటే సత్య బోధ చాలా తక్కువ. సత్య బోధకుల వైపు సంఖ్య చాలా తక్కువ. ఈ దినాల్లో ఆకర్షణ ఎక్కువ ఉంది, ఆలోచన చాలా తక్కువగా. ఆలోచించటం ఆపేసి ఆకర్షణకి లోనయ్యి అనేక జీవితాల్ని పాడు చేసుకోవటం అనేటువంటిది కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. మరొకటి, సంఘాల్లో ఉన్నటువంటి ఇంకొక లోపం ఏంటి అని అంటే, ఎక్కువ వాల్యూ దేనికి ఇస్తూ ఉన్నామంటే అటెండెన్స్కి ఇస్తూ ఉన్నాము, కానీ ఎంగేజ్మెంట్కి మనం ఇవ్వట్ల. అంటే సంఘములో పాల్గొంటూ ఉన్నామా లేదా అనేది చూసుకుంటూ ఉన్నాము, కానీ సంఘములో ఏం పని చేస్తూ ఉన్నాం అనేటువంటి ఆలోచన ఎవరికి లేదు. ఒక సంఘానికి నేను చెందినవాడను అని చెప్పుకుంటే కాదు, సంఘంలో పాల్గొంటే కాదు. ఎందుకంటే ప్రతి మతస్థులు కూడా దేవుడు అనే ఒక ఆలోచన కలిగిన ప్రతి ఒక్కరు కూడా దేవుని దగ్గరికి వెళ్తారు, దేవుణ్ణి పూజిస్తారు, వారు హాజరవుతారు, ఎక్కడెక్కడ పెడతారు అన్నిటిలో కనిపిస్తారు, మళ్ళీ యథావిధిగా వారి జీవన విధానాన్ని ముందుకు నడిపిస్తూనే ఉంటారు. ప్రశ్న, ఇట్స్ నాట్ అబౌట్ ది అటెండెన్స్, ఎంతగా వస్తూ ఉన్నానో, ఎన్నిసార్లు వస్తూ ఉన్నాను కాదు, వచ్చి ఏం చేస్తున్నా, వచ్చి నీ పాత్ర దేవునికి ఎంతవరకు ఇస్తూ ఉన్నావు, సంఘములో నీ వంతు నువ్వు చేస్తూ ఉన్నటువంటిది ఏంటి, సంఘములో దేవుని కొరకు నువ్వు చేయాలనుకున్నటువంటిది ఏంటి, నీ తీర్మానం ఏంటి. ఎంతసేపు దేవా నీ కోసం బ్రతుకుతా, నీ కోసం జీవిస్తా, నీ కోసం ఎలాంటిదైనా ఎదుర్కొంటా అని అంటే కాదు కదా. బ్రతికేది నీ క్రియల్లో కనిపించాలా, జీవించేది నీ క్రియల్లో కనిపించాలా. నీవు దేవునికి సంఘములో చేసేటువంటి ఒక ఆలోచన మనకు కావాలి. ఆది సంఘము నుండి కూడా ఎందుకు సంఘాలు అంతగా వ్యాప్తి చెందుకుంటూ వచ్చినాయి? ఒక 12 మంది వారితో ప్రారంభమైనటువంటి సంఘం అనేటువంటి ప్రణాళిక 120 మంది అయినారు, 3000 మంది అయినారు, 5000 మంది అయినారు. ఈ రోజున మనం చూస్తుంటే 2000 సంవత్సరాల్లో కొన్ని లక్షల సంఘాలు అనేటువంటివి స్థాపించబడ్డాయి, కొన్ని వేల సంఘాలు అనేటువంటివి కూడా మూయబడ్డాయి. ఎందుకు అనంటే దేవుని కొరకు నిలబడితే సంఘాలు స్థాపించబడ్డాయి, దేవుణ్ణి మర్చిపోతే సంఘాలు మూయబడ్డాయి. కావున ఈ రోజున ప్రశ్న, నా జీవితం ఎప్పుడు బాగుంటుంది అని అంటే, నా కుటుంబ జీవితం ఎప్పుడు వర్ధిల్లిద్ది అని అంటే, నేను అనుకున్నటువంటివి ఈ లోకంలో ఎప్పుడు నేను సాధిస్తాను అంటే దేవుడు అనేటువంటి వాడు ఉన్నప్పుడే కదా. క్రైస్తవ సంఘ చరిత్రని ఒకవేళ మీకు సమయం ఉన్నప్పుడు ధ్యానిస్తూ ఉంటే దాంట్లో ఒక ప్రసిద్ధిగాంచినటువంటి ఒక స్టేట్మెంట్ ఎక్కువగా వాడేది ఏంటి అని అంటే, మీరు మానవ చరిత్రను ఆలోచన చేస్తూ ఉంటే క్రీస్తు శకం 15వ శతాబ్దం నుండి కూడా ఎక్కువగా ఇండస్ట్రియలైజేషన్ అనేటువంటి రెవల్యూషన్ మనకు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తూ ఉంటుంది. అలా మనుషులు పనులు చేయటం మొదలుపెట్టి, వ్యాపారాలు చేయటం మొదలుపెట్టి, ఫ్యాక్టరీలోకి వెళ్ళిపోవటం మొదలుపెట్టి, కంపెనీలో ఉండిపోవటం మొదలుపెట్టిన తర్వాత సంఘాలు తగ్గటం మొదలైంది. మొత్తం ప్రపంచ చరిత్ర అంతట్లో కూడా, సంఘ చరిత్ర అంతట్లో కూడా 5వ శతాబ్దము నుండి 16వ శతాబ్దం వరకు కూడా చీకటి కాలం అని పిలుస్తారు, డార్క్ ఏజెస్ అని పిలుస్తారు. కారణం ఏంది అని అంటే, చాలా మట్టుకు వాళ్ళు ఉపయోగించేటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, గాడ్ వాజ్ డిసపియర్డ్ ఇన్ ద స్మోక్ ఆఫ్ ది ఫ్యాక్టరీ ఎయిర్ అని అంటారు. అంటే ఆ దినాల్లో వారి వ్యాపార మత్తులో పడిపోయి సంపాదించాలనేటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోయి ఆ గాల్లోనే దేవుణ్ణి వారు కలిపేశారు అనేటువంటి స్టేట్మెంట్. అది వాస్తవం. నిజంగా ఈ దినాల్లో మన జీవితాలు ఈ లోకంలో కొట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దేవుడు కూడా కనుమరుగవటం అనేటువంటిదే కనిపిస్తూ ఉంటుంది. బైబిల్ అంతటిని కూడా సంగ్రహించి 2 మాటల్లోకి తీసుకొచ్చినట్లయితే, సంఘానికి 2 స్తంభాలు, సంఘానికి 2 కళ్ళు, సంఘానికి 2 కాళ్ళు, సంఘానికి 2 చేతులు. ఆ రెండిటి మీదనే సంఘం నడిచిద్ది, ఆ రెండిటి మీదనే విశ్వాస జీవితం ముందుకు వెళ్తూ ఉంటుంది. ఒకటి ద గ్రేట్ కమాండ్మెంట్ ఆఫ్ ద లార్డ్, రెండవది గ్రేట్ కమిషన్ ఆఫ్ ద లార్డ్. వాక్యం అంతటిని కూడా కుదిస్తే ఒకే ఒక ఆజ్ఞ ఏంటంటే ప్రేమించండి అనే మాట. రెండవది యేసుక్రీస్తు ఇచ్చిన చివరి ఆదేశం ఆయన ఆరోహణం అయ్యేటప్పుడు ఏంటి అంటే, లోకంలోకి వెళ్ళి సువార్త ప్రకటించండి. ప్రేమించటం, సువార్త ప్రకటించటం, ఈ 2 సంఘానికి 2 కళ్ళు లాంటివి, మన సంఘానికి 2 కాళ్ళు వంటివి. ఎందుకంటే ఇన్ని సంఘాలు స్థాపించబడి మిషనరీలు అనేక రకాలుగా సువార్తను ప్రకటించి, రక్తాన్ని ధారపోసి, ప్రాణాలను త్యాగం చేసి ఇంతగా సువార్త మన దగ్గరికి రావటం గల కారణం ఏంటంటే, భారతదేశానికి వచ్చారు,
ప్రేమించారో యేసయ్య గురించి చెప్పారు. అంతే. ఈ రెండిటికి మించి సంఘము ముందుకు వెళ్ళటం అనేటువంటిది వేరే ఏ మార్గం కూడా లేదు. సో నేటి దినాన ప్రశ్న ఎక్కడ వస్తూ ఉందనంటే, మన సంఘాలలో దేవుని కొరకు ఎంతగా వెళ్తూ ఉంటాం. చాలాసార్లు పాపం సేవకులకి ఏమైపోయిందంటే, ఎక్కువగా స్టేట్మెంట్ మీ దగ్గర ఏముంటుందంటే, రండి రండి రండి, పాల్గొనండి, రండి రండి, రండే ఉంటుంది. అక్కడ ఆగిపోతాం. ఎందుకంటే మీరు రానే రారు, ఇక బయటికి పోదాం పదండి అని ఎప్పుడు అనాలి. ఎప్పుడైతే వస్తారో అప్పుడే పదండి వెళ్దాం అంటారు కదా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సువార్త ప్రకటించినప్పుడు రండి అని అన్నాడు. ఎప్పుడైతే ఆయన పరిచర్య ముగించబడిందో పోండి అని అన్నాడు. మీరు నా వెనకాల రండి, నేర్చుకోండి, బయటికి వెళ్ళి సువార్త ప్రకటించండి. మనం ఎక్కడ ఆగిపోతున్నాం అంటే రండి దగ్గర ఆగిపోతున్నాం, అక్కడే ఉండిపోతున్నాం. ఎంతసేపు వెనకాల పడాలా. ఒక మీటింగ్ పెట్టాలంటే పాపం ఎంత తలకాయ నొప్పో, ఒక మీటింగ్ని 2 రోజులు పెట్టాలంటే ఎంత పెద్ద హెడేకో, దాన్ని ఇంకా ఫలభరితం చేసి జనాలందరి వెనకాల పడి 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 రండి 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 అనేటువంటి దుస్థితిలో ఈ రోజున సంఘాలు ఉంటూ ఉన్నాయి. కానీ మన పేరు విశ్వాసి, మన పేరు సంఘము. మనం దేవుని కోసం బ్రతుకుతూ ఉంటాం, దేవుని కోసం జీవిస్తూ ఉంటాం. ఒక సేవకుడు మిమ్మల్ని తీసుకురావటంగా కష్టమైతే ఇక మీరు పోయి దేవుణ్ణి నమ్మని వారిని దేవుని దగ్గరికి ఏడ తీసుకొస్తారు. మనం సువార్త ప్రకటించే టైం మనకేడుంది. సంఘము అని అన్నప్పుడు, విశ్వాసి అని అన్నప్పుడు, నిజంగా నీలో ఆత్మకార్యం జరిగిందనే స్పృహ నీకుంటే, ఆత్మీయంగా మెలకువగా నువ్వు ఉంటే, దేవుని కోసం నువ్వు పరిగెత్తాలా, దేవుని కోసం నువ్వు పరిగెత్తుకుంటూ రావాలా, నీవు పరిగెత్తుకుంటూ వచ్చి వాక్యాన్ని నేర్చుకొని పదండి పోదామని చెప్పాలా. అదే సంఘ శైలి. ఇదేమి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రాం కాదు, ఇదేమి థియేటర్ కాదు, లేకపోతే ఇదేమి బయట ఆడిటోరియం అంతకన్నా కాదు. వచ్చి వినేసి పోయి దులుపుకోవటానికి మనం వచ్చేది ఆరాధించటానికే కాదు కదా, మనం వచ్చే దేవుని కలుసుకోవటానికే కాదు, ఇక్కడ శక్తిని పొందుకొని బయటికి పోయి దేవుని కొరకు జీవించటమే. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు ఆరోహణం అవుతూ ఉన్నప్పుడు శిష్యులకు ఇచ్చినటువంటి చక్కని వాగ్దానం అపోస్తుల కార్యములో 1వ అధ్యాయము 8వ వచనంలో ఉంటుంది కదా, బూది గంతముల వరకును మీరు నాకు సాక్షులుగా ఉండండి. గ్రీక్లో అక్కడ ఉపయోగించినటువంటి మాట ఏంటంటే మార్చురే అనేటువంటి పదాన్ని ఉపయోగించే. మార్చురే అనే పదము నుంచి మాట్టాయిర్ అనే పదం వచ్చింది. అంటే సాక్షి అని అక్కడ తర్జుమా ఉంది, కానీ వాస్తవానికి మీరు నా కొరకు హతసాక్షులుగా ఉండండి అని చెప్తూ ఉన్నాడు. చాలాసార్లు ఈ రోజున ఎవరైనా దేవుని కొరకు నిలబడి మరణిస్తే హతసాక్షి అని పేరు పెడతాం. మన సాక్ష్యాలు ఎంత అయిపోతాయంటే, దేవుడు నాకు ఏ కార్యం చేశాడు, దేవుడు నా మొరను విన్నాడు, దేవుడు నాకు అద్భుతం చేశాడు, దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు, దేవుడు నాకు ప్రమోషన్ ఇచ్చాడు, ఇవే మన సాక్ష్యాలు. అది కూడా ఎక్కడ ఈ 4 గోడల్లో 2 నిమిషాలు చెప్తాం. లేదా కొన్ని సాక్ష్యాలు పలానా అయ్యగారు వల్ల ఇలా జరిగింది, పలానా అయ్యగారు వల్ల ఇలా జరిగింది, ఇవే కనిపిస్తూ ఉంటాయి. కానీ లోకంలోకి వెళ్ళి క్రీస్తు నా కొరకు ఇది చేశాడు, క్రీస్తు కొరకు నేను జీవించాలనుకుంటూ ఉన్నా, క్రీస్తు ఇది, క్రీస్తు 3వ దినాన లేచాడు, సువార్త చెప్పగలిగి సువార్తను ప్రకటించగలిగి సాక్షిగా ఉండేటువంటి క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? ఈ రోజున మీరు ఇంత హాయిగా ఫ్యాన్ల కింద కూర్చొని వాక్యాన్ని వింటూ ఉన్నారంటే, ఆ వాక్యాన్ని చెబుతున్న సేవకులు ఎంతగా సువార్త చేస్తే మీరు వచ్చారు. మరి మీరు ఎంత చేస్తే రేపు దినాన సంఘం అనేటువంటి సజీవంగా ఉండాలి. సంఘము అని అంటే వచ్చి అవసరాలను తీర్చుకునేదిగా, సంఘము అని అంటే వచ్చి ఆరాధించి బయటికి వెళ్ళిపోయేటువంటిదిగా యేసుక్రీస్తు ప్రభువారు చాలా స్పష్టంగా నేర్పిస్తూ ఉన్నటువంటి వాస్తవం ఏంటి అని అంటే, సంఘము బయటికి వెళ్ళాలా. సో కొన్ని విషయాల్ని మీ ముందు పెట్టాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ రోజున ఎందుకని మనం సువార్త చేయలేకపోతూ ఉన్నాం, ఎందుకని సువార్త ప్రకటించలేకపోతూ ఉన్నాం? వాక్యాలు వింటూనే ఉంటాం, చెప్పాలి అని అనుకుంటూనే ఉంటాం, కానీ ఎందుకని వెళ్ళలేకపోతూ ఉన్నాం అని అంటే కొన్ని కారణాలు మరలా మనం ఆలోచిస్తూ ఉంటే వాక్యానుసారంగా కానీ చరిత్ర ప్రకారంగా మన ప్రాక్టికల్ లైఫ్స్ గురించి కూడా ఆలోచనలు పెట్టుకుంటే కొన్ని గుర్తుకొచ్చేటువంటిది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు మరణించారు అనేటువంటి ఒక మాటలో ఉన్న ఆశ్చర్యం, మాటలో ఉన్న అద్భుతం, మాటలో ఉన్న అనుభవం, మాటలో ఉన్న అనుభూతి ఈ రోజున
లేదు. మీరు చూడండి, ఆరాధించేటప్పుడు మనం ఆరాధన నడిపించేటువంటి వారు పలికేటువంటి కొన్ని మాటల్ని బట్టి, మనం పాడుతున్న పాటల్ని బట్టి, వెనకాల మ్యూజిక్ సహాయాన్ని బట్టి మనకి చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అయ్యా, నా కోసమా నువ్వు మరణించావు, నా కోసమా ఈ లోకానికి వచ్చావు. అది కేవలం ఆ ఆరాధన టైంలోనే మనకు అనిపించింది. తర్వాత ఇంకొంచెం వాక్యాలు బాగుంటే ఆ వాక్యాల్లో కూడా కొంచెం స్పృహ వచ్చేది. అయ్యో, దేవుడు ఇంత ఆశ్చర్య రీతిలో నా కొరకు మరణించాడా అనేటువంటిది. మీకు రక్షణ కార్యం జరిగినప్పుడు, మీరు మారు మనసు పొందినప్పుడు, దేవునిలోకి మీరు వచ్చినప్పుడు అప్పుడు మీకు అనిపించేది, ఇంత గొప్ప దేవుడా ఆశ్చర్యంగా నా కొరకు మరణించాడని. కానీ ప్రతిరోజు ఆ వండర్ మీరు ఫీల్ అవుతారా? ప్రతిరోజు ఆ అనుభూతి మీకు ఉంటుందా? ప్రతిరోజు ఆ అనుభవం మీకు ఉంటుందా? మనకు కనిపించదు. కొన్నిసార్లు ఆహార ప్రియులు ఉంటే ఇంట్లో కానీ పక్కింట్లో కానీ మంచి దమ్ బిర్యానీ చేస్తూ ఉంటే భలే ఫీలింగ్ వస్తూ ఉంటుంది కదా. నాకైతే వచ్చింది, ఎందుకంటే నాకు చాలా ఇష్టం. అంటే మన ఆలోచన విధానం మీరు చూడండి, మన అనుభూతి మనకు అనిపించేటువంటివి మనకు దగ్గరలో ఉన్నప్పుడు అవసరమైతే దాన్ని తింటాం, లేకపోతే ఆర్డర్ పెడతాం. నాకున్న అలవాటు ఏంటంటే, ఎప్పుడైనా బిర్యానీ వాసన తగిలితే వెంటనే ఆర్డర్ పెట్టేస్తాను నేను. అది నాకున్న అలవాటు. అంటే ఆ అనుభూతి వేరే లెవెల్ చెప్పాలని. మరి అలాగే రక్షణ కార్యం నీలో జరిగినప్పుడు, క్రీస్తు నా కొరకు మరణించాడని ఒక అనుభూతి నీలో ఆ దినాన పుట్టినప్పుడు, ఆరాధనలో అనుభూతి కనిపిస్తుంది. బయటికి వెళ్ళిన తర్వాత అనుభూతి పోతావు. బయటికి వెళ్ళిన తర్వాత ఆరాటం పోయిద్ది. నీకే ఆరాటం లేనప్పుడు ఇంకొకటి రక్షించబడని ఆరాటం నీకేడొచ్చింది. నీకే అనుభూతి లేనప్పుడు ఇంకొకటి చెప్పాలని అనుభూతి నీకేడొచ్చింది. ఈ దినాన విశ్వాస జీవితంలో వీ లాస్ట్ ద వండర్ ఆఫ్ హౌ క్రైస్ట్ హ్యాడ్ డైడ్ అపాన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ. క్రీస్తు శిలువ మీద మరణించినటువంటి ఆ అనుభూతిని ప్రతి క్షణము మనం పొందుకోలేకపోతూ ఉన్నాం. ఎందుకు అపోస్తులు పిచ్చోల్లాగా ఊరుల మీద తిరిగారు? ఎందుకు కుటుంబాలను కూడా ప్రక్కన పెట్టేసి ప్రాణాలను కూడా అర్పించారు? ఎందుకు మిషనరీలు వారి సొంత ప్రదేశాలని, దేశాలని, ఉద్యోగాల్ని, వారి యొక్క భవిష్యత్తుని వదులుకొని దేశాల మీద పడి తిరిగారు? గతి లేకనా, సంపాదించుకోవటానిక, పేరు కోసమా, ప్రఖ్యాతి కోసమా అని అంటే ఎవ్రీ సెకండ్ దే కుడ్ ఫీల్ హౌ క్రైస్ట్ హ్యాడ్ డైడ్ ఆన్ ద క్రాస్. శిలువ మీద ప్రతి క్షణము కూడా వారు దాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. నా కొరక యేసుక్రీస్తు శిలువ మీద మరణించింది, ఇంత అద్భుతమైనటువంటి కార్యాన్ని నేను పొందుకుంది. అలాంటి అద్భుతాన్ని గ్రహించలేనటువంటి వారు లక్షల్లో కోట్లలో నశించిపోతూ ఉంటే నాకు ఎట్లా నిద్ర పట్టిద్ది? ఎలా నేను కాముగా ఉంటానో, ఎలా నేను స్పృహ లేకుండా ఉంటానో? ఐఎమ్ నాట్ డెడ్ ఎనీమోర్, నౌ ఐఎమ్ రైజ్ అగైన్ ఫ్రమ్ ది డెడ్ త్రూ ద రిజరక్షన్ ఆఫ్ క్రైస్ట్. యేసు క్రీస్తు మరణము ద్వారా నేను బ్రతికించబడ్డాను కదా, నా కొత్త గుర్తింపు వచ్చింది కదా, నాకుండా ఒక నూతన స్వాస్థ్యం ఉంది కదా. నేను ఒక సోమరి వలె దాన్ని మర్చిపోయి లోకములో ఉంటే am I the believer? am I the church? నేను సంఘాన్న, నేను విశ్వాసిన, క్రీస్తు గురించినటువంటి ఆ తపన తగ్గిపోతే నేనేమనాల? ఈ రోజున సువార్త చేయలేకపోవటం గల కారణం, క్రీస్తు గురించిన ఆశ్చర్యమే నీకు లేదు, ఆ అనుభూతే నీకు లేదు. ఆ అనుభూతిని మనం కోల్పోతూ ఉన్నప్పుడు ఇంకొకటి పొందుకోవాలనే ఆలోచన మనకి ఎక్కడికి వస్తూ ఉంటుంది. రెండవది, ఆలోచన చేస్తూ ఉంటే ఒక అర్జెన్సీ అనేటువంటిది మనం ఫీల్ అవ్వట్ల. మనం ఎప్పుడు కూడా క్రైస్తవులుగా మనం ఎక్కువగా మాట్లాడే మాటలు ఏంటంటే, యేసుక్రీస్తు తిరిగి రానై ఉన్నాడు, రెండో రాకడ గురించి చాలా చక్కగా అంటాం. తర్వాత పౌలు అన్నట్టు మరణాత, ప్రభువా రమ్ము, త్వరగా రమ్ము అని ప్రార్థన చేస్తుంటాం. అయ్యా రా, అయ్యా రా, అయ్యా రా. ప్రశ్న, ఇప్పుడు వస్తే రెడీయా? ఇప్పుడు వస్తే పోతానికి రెడీగా ఉన్నామా? ఇప్పుడు వస్తే అన్ని వదులుకోవటానికి అప్పులు గుర్తొస్తాయి, సమస్యలు గుర్తొస్తాయి, కుటుంబం గుర్తొస్తుంది, కారు గుర్తొస్తుంది, ఇల్లు గుర్తొస్తుంది, సెటిల్మెంట్లు గుర్తొస్తాయి, చాలా మైండ్లో ఉంటాయి. వస్తే మాత్రం అప్పుడేనా అని అంటాం, రాకపోతే మాత్రం ఇంకెప్పుడు అని అంటాం. క్రైస్తవ జీవితము ఈ రోజున ఏం జరుగుతుందంటే, దెర్ ఈజ్ నో అర్జెన్సీ ఇన్ క్రిస్టియన్ లైఫ్. క్రైస్తవ జీవితంలో ఒక హాస్పిటల్కి మీరు వెళ్ళండి, ఏదన్నా కేసుని తీసుకొస్తే, యాక్సిడెంట్ కేసుని ఎంత హరీబరీ చేసేస్తూ ఉంటారు. ఎమర్జెన్సీ దాంట్లోకి తీసుకెళ్ళిపోయి అదని ఇదని పరిగెడుతూ ఎమర్జెన్సీ వాడికి ఎప్పుడు పోయినా సరే అలా పరిగెడుతూనే ఉంటారు. క్రైస్తవ జీవితము ఒక ఎమర్జెన్సీ వార్డ్ లాంటిది. సంఘం అనేటువంటిది ఒక ఎమర్జెన్సీ వార్డ్ లాంటిది. ఎందుకు అని అంటే, యేసయ్య ఎప్పుడు వస్తాడో తెలియదు, రాకడ ఎప్పుడో తెలియదు, వినాశనం ఎప్పుడో తెలియదు, దేవుని ఉగ్రత భూమి మీద ఎప్పుడు కుమరించబడుతుందో తెలియదు. నా కుటుంబం, నా స్నేహితులు, నా ఇరుగు పొరుగు వారు అనేక మంది దేవుని తెలుసుకో
స్థితిలోకి వెళ్తూ ఉంటే నేను ఎలా కాముగా ఒక దగ్గర కూర్చోగలను, నిద్రపోగలను, నిలవబడగలను? నేను కూర్చోలేను, నేను నిలబడలేను, అటు ఇటు తిరుగుతూనే ఉంటా. దాన్నే సువార్త ప్రకటించడం అని అంటారు. సో రెండవది, ఎందుకని నేటి దిన సంఘంలో సువార్త ప్రకటించలేకపోతున్నారంటే, చెప్పాలి అనేటువంటి అర్జెన్సీ, ఇది ఒక ఎమర్జెన్సీ అనేటువంటి ఆలోచనే నీకు లేదు. నువ్వే రెడీగా లేవు దేవుని కోసం ఆయన్ని స్వీకరించడానికి. ఇంకొకటికి ఏం చెప్తూ ఉంటాం. అండ్ మూడవది, చాలాసార్లు మనం లోకంలోకి వెళ్ళి ఏం చెప్తాం? సువార్త ఏం చెప్పాలా? నరకాగ్ని ఉంది, పరలోకం ఉంది, యేసుని నమ్ముకుంటే నరకం తప్పించబడతారు, యేసుని నమ్ముకుంటే పరలోకం మీకు ఉంటుంది, ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోకం నిత్యము కాదు, ఈ లోక పురము నిత్యం కాదు. ఎవరైనా పోతే మనం పాటలు పాడతాం కదా, పరదేశము ప్రియులారా, పోయినప్పుడే పాడతాం. డైలీ పాడాలంటే ఎవడు పోయిండని అడుగుతాం మనం, ఎందుకంటే పోయినప్పుడే పాడాలి. ఈ లోకం మంది కాదు, ఇది స్థిరము కాదు, ఇలాంటివన్నీ కూడా దానిలో కనిపిస్తూ ఉంటాయి. సువార్త మొత్తం కూడా అదే ఉంటుంది. కానీ మన జీవితాల్లో దాని గురించి ఆలోచన కూడా ఉండదు. మనం ఈ లోకంలో స్థిరం కాదని, ఈ లోకంలో యాత్రికులమని, ఈ లోకంలో పరదేశులమని, ఈ లోకంలో సంపాదించుకుంది ఏది కూడా ఎంటబెట్టుకొని పోమని, ఈ లోకమంతా సంపాదించుకొని ప్రాణాన్ని కోల్పోతే ఏం లాభమని, ఇవన్నీ కూడా చెబుతాం. కానీ మన దగ్గరకు వచ్చేసరికి మనకి అది అనిపించదు. మనం ఈ లోకమే స్థిరమని, ఈ లోకమే కావాలని, ఈ లోకంలోనే ఎదగాలని ఇదే ఆలోచనలో వెళ్తాం. నీకే పరలోకం గురించి తపన లేదు, నీకే పరలోకం పోవాలనే ఆశ లేదు. ఇందాక ప్రశ్న అడిగారు ఆరాధన నడిపించేవారు, ఎంతమందికి ఆశ ఉంది పరలోకం పోవాలంటే? అందరికీ ఆశ ఉంటుంది, కానీ ఎంతమంది దాంట్లో ఉండటానికి సిద్ధపడుతూ ఉన్నారు? అది ప్రశ్న కదా. ఈ దినాల్లో సువార్త ఎందుకు నువ్వు ప్రకటించలేకపోతూ ఉన్నావంటే, ఒక పరలోకం అనేది ఉందని, నిత్య స్వాస్థ్యం ఉందని, దానికోసం జీవించాలని, దానికోసం సిద్ధపడాలని నీకే స్పృహ లేదు. ఇక నువ్వేం పోయి చెప్తావు? నువ్వెళ్ళి వాళ్ళకి ఎలాంటి పరలోకం గురించి చెప్తావు? వాళ్ళు ఏమంటారంటే చూసుకోపో అని అంటారు. ఎందుకంటే ఒక 50 సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితి వేరు, ఒక 10 సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితి, ఆఖరికి కోవిడ్కి ముందు ఉన్నటువంటి పరిస్థితులు కూడా వేరు. సువార్త వీధుల్లోకి వెళ్ళి చెప్తున్నప్పుడు ఎంత వ్యతిరేకత ఉన్నా సరే ఎంతో కొంత వినటానికి సంసిద్ధత మీకు కనిపించేది. ఈ రోజున నిన్ను కూర్చోబెట్టి నీ బైబిల్ నీకే నేర్పిస్తారు. ఈ రోజున నిన్ను కూర్చోబెట్టి బైబిల్లో 1,00,000 ప్రశ్నలు అడిగితే మనం వెళ్ళి తెల్లమొహాలు వేయాల్సిందే. సో 4వ కారణము ఏంటి అని అంటే, నీ వాక్యం నీకే తెలియదు, నీ వాక్యంలో ఉన్నటువంటి లోతు నీకే తెలియదు, నీ వాక్యంలో నీకే అవగాహన లేదు. ఒక ప్రశ్న అడిగితే ఎందుకు అనేటువంటి ఆన్సర్ ఇచ్చేటువంటి కెపాసిటీ నీకు లేదు. నేను ఇది తినొద్దు, నేను ఇది చెయ్యొద్దు, నేను ఇలాగ ఉండొద్దు, ఏసే దేవుడు, ఏసే మోక్షం, ఏసే మార్గం, ఎందుకు అని అడిగితే ఏమో అనే తలముఖం వేయటమే నేటి దినాల్లో మనకు కనిపిస్తుంది. సేవకులు చెప్తారు, వాళ్ళు చూసుకుంటారు, మాకు తెలియదు అని అంటే మరి దేనికి ఉన్నాం? ఆత్మీయంగా చెప్పాలి అంటే తెలుసుకోవాలి కదా, ఆత్మీయంగా చెప్పాలి అంటే స్పృహ కలిగి ఉండాలి కదా, ఆలోచన అవగాహన లేఖనం పట్ల ఉండాలి కదా. ఎవడేం చెబితే అది వినే స్థితిలో నువ్వు ఉండి, చెప్పేటువంటిది కరెక్టా కాదని గ్రహించే స్థితిలో లేక, వాక్యంలో ఏముంది అర్థం చేసుకోలేక, ఒక ప్రశ్న అడిగితే దానికి జవాబు ఇచ్చే స్థితిలో లేక, ఒక తర్ఫీదు నీకు లేక సువార్త చెప్పాలంటే అంత వినటానికి సిద్ధంగా ఉన్నవారు ఎవరు వీధుల్లో ఈ రోజుల్లో అయితే లేరు. చెప్పాలి అని అంటే మనలో లోపాలని ఎతకటానికే బైబిల్ అంతగా చదువుతూ ఉంటే, మరి ఆ బైబిల్ అంతగా చదివినోడి దగ్గరికి వెళ్ళి బైబిల్ గురించి చెప్పాలంటే నీకెంత అవగాహన ఉండాలి, నీకెంత లోతైన జ్ఞానం ఉండాలా, నువ్వు ఎలాంటి ప్రశ్నలు ఎదుర్కొంటావో ముందుగానే సిద్ధపడి పోవాలి కదా. ఒక ఎగ్జామ్ రాయాలంటే ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారో తెలుసుకొని సిద్ధపడిపోతావు. మరి అలాంటిది సువార్త ఈ రోజున ఫెయిల్ అవ్వటం గల, ఫెయిల్ అవుతుంది అని అంటాం కాదు కానీ చేయలేకపోవటం గల మరొక కారణం ఏంటంటే, నీ లేఖనము, నీ బైబిల్ నీకే తెలియదు. చేతిలో పట్టుకోవటానికి మాత్రమే పనికొచ్చిద్ది, ఎత్తి పట్టుకోవటానికి మాత్రమే పనికొచ్చిద్ది, వాక్యాలు చెప్తే తెరిచి తిప్పటం మాత్రమే కనిపించిద్ది, కానీ దాంట్లో ఏముందో కూడా తెలుసుకోవటం చాలా కష్టం. ఈ దినాల్లో అలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. అది మరొక విషయం. ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఆలోచన చేస్తూ ఉంటే, ఎందుకని ఈ రోజున మనము సువార్త ప్రకటన చేయలేకపోతూ ఉన్నాం అని అంటే, వాస్తవానికి సంఘముగా మన యొక్క జీవన విధానం కావచ్చు, మనుషుల్ని ఎలాగూ చేరుకోవాలా, లేకపోతే ఎలాగూ స్నేహం చేయాలా,
ఏ విధమైన మాటలు మాట్లాడాలా ఇది మనకు తెలియదు. నిజంగా మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? బైబిల్లో పత్రికలు న్యూ టెస్టిమెంట్లో చదువుతూ ఉంటే ఎలాంటి సంభాషణ కలిగి ఉండాలా, అంటే విశ్వాసులు గ్యాదర్ అయినప్పుడు ఇద్దరు ఛాయ్ తాగుతాం గట్టుపోతే ఏం మాట్లాడుకోవాలా, ఒక విశ్వాసులు ఏ విధంగా బలపడాలా, ఒక భార్యాభర్త ఏ విధంగా బలపడాలా, ఒక అన్యునితో ఎలాగో మాట్లాడాలా అన్నీ లేఖనాల్లో కనిపిస్తాయి. కానీ వాస్తవంగా మీరు మీ ఫ్రెండ్స్ కలిసి ఎక్కడికైనా పోతే తిరగటానికి ఏం మాటలు ఉంటాయి మనకి? మూడో వ్యక్తి గురించి మాట్లాడాలా, లేకపోతే వేరే కబుర్లన్నీ మనం చెప్పుకోవాలా? ఎప్పుడైనా పొరపాటున మీ జీవితంలో దేవుని గురించి మాటలు చెప్పినారా? మీ ఆఫీస్లో కానీ, మీ కాలేజీల్లో కానీ, నీ ఫ్రెండ్స్ కానీ, నాలుగు పక్కన పెట్టు, తోటి విశ్వాసిగా ఇద్దరు విశ్వాసులు కలిసి బయట వెళ్తూ ఉంటే ఎప్పుడైనా దేవుడి మాటలు మాట్లాడుకున్నారా? దేవుడు బలపరుస్తూ ఉన్నాడు, నీ లైఫ్లో ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయి, వాస్తవానికి ఆలోచన చేస్తూ ఉంటే ఈ రోజున మన సంభాషణ కూడా ఎక్కడ దేవుని గురించిన సంభాషణ మనకు కనిపించదు. ఎంతసేపు లోకానుసారమైనటువంటి సంభాషణ ఇవన్నీ ఉంటే సంఘముగా ఒక సువార్త ప్రకటన ఏ విధంగా మనం చేయగలము? అందుకంటూ ఉన్నాడు పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19 నుండి 20 వచనాలు మనం చూస్తే, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 19 నుండి 20 వచనాలు ఆలోచిస్తూ ఉంటే అక్కడ కొన్ని మాటలు చెప్తూ ఉన్నాడు. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను నోరు తెరిచినప్పుడు దానిని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడటకే వాక్శక్తిని నాకు అనుగ్రహించబడినట్లు నా నిమిత్తము మీరు ప్రార్థన చేయండి. ఏం చెప్తూ ఉన్నాడంటే, ధైర్యముగా నిలవబడి సువార్త ప్రకటించేటట్టు నా కోసం మీరు ప్రార్థన చేయండి. ఈ రోజున చాలా మటుకు మనకు కావాల్సింది అదే ధైర్యం. కొంతమందికి మొహమాటం, కొంతమందికి భయస్థులు, ఏం చెప్పాలో, సంబంధాలు పోతాయేమో, కొడతారేమో, తిడతారేమో, ఏమైనా అనుకుంటారేమో, ఉన్న ఉద్యోగం పోయిద్దేమో, ఉన్న ప్రమోషన్ పోయిద్దేమో, లేకపోతే నాకున్నవన్నీ కోల్పోవాల్సి వస్తాయేమో, నన్ను ఎలాగో చూస్తారో, నన్ను వెలివేస్తారేమో, నా దగ్గరికి రారేమో, అబ్బో చాలా ఆలోచనలు మన మైండ్లో ఉండిపోయి ధైర్యముగా నోరు తెరిచి ఐ యామ్ సేవ్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు రక్తాన్ని బట్టి నేను రక్షించబడ్డాను అని అంత ధైర్యముగా చెప్పటం చాలా కష్టతరమైనటువంటి విషయమే. పౌలు జీవితంలో చాలా చక్కగా అనిపించేటువంటిది ఏంటి అని అంటే, చాలా చక్కగా అంటాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 3వ వచనము మొదటి లైన్ని అక్కడ మీరు చూస్తూ ఉంటే ఆయన అంటాడు, నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, వాక్యము పొందుకొని ఉంచుకోండి అని చెప్పాల, పొందుకొని పంచండి అని చెప్పింది. వాక్యాన్ని పొందుకుంటే నా రియాక్షన్ వెంటనే ఉంటుందంటే పంచుకోవటమే ఉంటుంది. ఓ ఫోన్ కొంటే అందరు కనిపించేటట్టు ఎట్ట తిప్పుకుంటాం మనం, ఏదైనా కొత్త వస్తువు కొంటే అందరు కనిపించేటట్టు ఎట్ట చూపిస్తాం మనం. అలాగనే ఇక్కడ చెప్తున్న వాస్తవం కూడా, నాకు అప్పగింపబడిన మొదటి సువార్త మీకు నేను అప్పగించి తిని అని అంటూ ఉన్నాడు. మార్టిన్ లూథర్ గారు ఆయన దీని గురించి మాట్లాడుతూ ఆయన చెప్పినటువంటి మాట ఏంటి అని అంటే, యేసు క్రీస్తు ప్రభువారు మన కొరకు 1000 సార్లు దిగొచ్చిన, యేసయ్య మన కొరకు 1000 సార్లు సిలువ వేయబడిన, యేసు క్రీస్తు ప్రభువారి కొరకై ఈ లోకంలో నేను 1000 సార్లు మరణించిన ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి పుస్తకం చేతిలో పెట్టి, గ్రంథాన్ని చేతిలో పెట్టి ఇది నీ కొరకే అని నేను చెప్పలేకపోతే ఆయన 1000 సార్లు మరణించినా వేస్టే, ఆయన 1000 సార్లు దిగొచ్చినా వేస్టే, ఆయన నా కొరకు ఎంత చేసినా వేస్టే, నేను విశ్వాసగా ఈ లోకంలో ఎంత బ్రతికినా వేస్టే. ఒక గ్రంథాన్ని, ఒక పత్రికని ఒక వ్యక్తి చేతిలో పెట్టి దేవుడు ఇది నీకు ఇచ్చాడు అని చెప్పలేనటువంటి విశ్వాస బ్రతుకు దేనికి అని మార్టిన్ లూథర్ ఆయన చెప్పటం జరుగుతుంది. ఆయన్ని ఒకసారి నిలువబెట్టి యేసు క్రీస్తు ప్రభువారి యొక్క ప్రొటెస్టెంటనిజం అంటే నువ్వు క్యాథలిక్గానే ఉండిపోవాలా, ఇటువైపు వెళ్ళకూడదు, లేకపోతే చంపేస్తా అని అంటే ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఏంటో తెలుసా? నాకు 1000 తలలు ఉంటే బాగుండు అని అన్నాడు. 1000 తలలు ఉంటే బాగుండు, ఎన్నైనా నరుక్కో, నేను మాత్రం వెనుదిరగా అని అన్నాడు.
ఆ సంస్కరణ ఆ రోజు వస్తే ఈరోజు కూడా ఆ సంస్కరణలో పాలిభాగస్తులమే మన సంఘాలన్నీ కూడా. వాస్తవానికి ఆలోచన చేయండి, ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారు మరణించినటువంటిది కేవలము నిన్ను తృప్తిపరచడానికి కాదు కదా, మరణించినటువంటిది నీకు సుఖమో సౌఖ్యమో ఈ లోకంలో ఉన్నటువంటి వాటన్నిటిని ఇవ్వటం కాదు కదా. పౌలు అంటూ ఉన్నాడు అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 24వ వచనంలో, తన అంతిమ ధ్యేయము, తన యొక్క గురి, తన యొక్క ఎయిమ్ ఏంటి లైఫ్లో అని అంటే 20వ అధ్యాయము 24లో ఆయన అంటున్న మాట, అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును, నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను వలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా నేను ఎంచుకొనట్లేదు. ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంటుంది, మై ఓన్లీ ఎయిమ్ ఈజ్ టు ఫినిష్ ద రేస్ అండ్ కంప్లీట్ ద టాస్క్ గివెన్ బై ద లార్డ్. యేసుక్రీస్తు నాకు అప్పగించిన పని, యేసుక్రీస్తు నాకు అసైన్ చేసినటువంటి టాస్క్ కంప్లీట్ చేయటమే నా జీవిత గురి. అది చేయకపోతే నా జీవితానికి అర్థమే లేదు, నా జీవితానికి పరమార్థమే అంతకన్నా లేదు. ఈ రోజున ఆఫీస్ సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి వారికి చాలా చక్కగా అర్థమైంది కదా, ఒక టాస్క్ ఇవ్వబడితే డే ఎండ్ అయ్యేలోపు టాస్క్ ఎండ్ చేసి ఇంటికి పోవాలా. మరి అలాంటిది దేవుడిని ఒక టాస్క్ ఇస్తే, దేవుడికి ఒక పనిని అప్పగిస్తే, దేవుడి లోకంలో కారణంతో నేను పెడితే ఏం టాస్కులు కంప్లీట్ చేస్తారు? రకరకాల టాస్కులన్నీ కంప్లీట్ చేయాలా, అన్నిటిని డన్ అని కొట్టాలా. దేవుని దగ్గరికి రాగానే వాటిని వదిలేయటం అనేటువంటిది కూడా మనం చూస్తూ ఉంటాం. ఒక సేవకుడు ఏమంటూ ఉంటాడంటే, ద మోస్ట్ షాటరింగ్ థాట్ ఐ ఎవర్ హ్యాడ్ ఇన్ మై పర్సనల్ అకౌంటబిలిటీ టు గాడ్ వన్ డే. అంటే నా జీవితంలో ఎప్పుడు నన్ను భయానికి లోను చేసేది, ఎప్పుడు నన్ను ఆలోచింపజేసేటువంటి ఏకైక ఆలోచన కోరిక ఏంటి అని అంటే, ఒకానొక రోజున దేవునికి నేను లెక్క చెప్పాలా, ఏం చేసినావు నా కోసము అనే ప్రశ్న అడిగినప్పుడు దానికి జవాబు చెప్పేటట్టు ఉండాలి. అందుకనే క్రొత్త నిబంధన కాదు కానీ పాత నిబంధనలోనే ఒక వ్యక్తి తీర్మానం తీసుకుంటాడు కదా. మొదటి సమూయేలు 12వ అధ్యాయము 23వ వచనాన్ని మనం తీసుకుంటే, నా మటుకు మీ సంగతి నాకు అనవసరం, మీరు ఎటుపోతే నాకు అనవసరం, మీరు ఉంటారా పోతారా, నిలబడతారా పడతారా, రాజు మీరు కలిసి ఎటుపోతారా నాకు అనవసరం, కానీ నా మటుకైతే మీ గురించి ప్రార్థించకపోయినా, మీకు బోధించకపోయినా నేను పాపినవుతాను, నేను శాపగ్రస్తునవుతాను, దేవునికి లెక్క చెప్పాల. రెండు సంఘానికి ఇవ్వబడింది, ఒకటి ప్రార్థించటం, రెండవది క్రీస్తుని పరిచర్య చేయటం. ఈ రెండు లేని పక్షంలో అది కూడా అకౌంటబిలిటీ అని అంటాడు కదా. అందుకే యేసయ్య అంటాడు మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ప్రభువా ప్రభువా అని పిలిచిన వారందరూ నా దగ్గరికి రారయ్యా, ఎవడొచ్చేదంటే నా తండ్రి చిత్తాన్ని జరిగించినవాడు, తండ్రి ప్రణాళికను నెరవేర్చిన వాడే, తండ్రి ఉద్దేశాన్ని నెరవేర్చిన వాడు. ఎన్ని పాటలు పాడిన అడగడైనా, ఎంతసేపు ప్రార్థన చేసిన వాడైనా, ఎంత కానికిచ్చినావో అడగడైనా, అడిగేది ఒకటే, దేవుడికి ఇచ్చిన పని గురించి ఏం ఆలోచించినావు, దేవుడిని జీవితంలో కలిగి ఉన్న ఉద్దేశం గురించి ఏం ఆలోచించావు, ఏ విధంగా ఈ లోకంలో జీవించుకుంటూ వెళ్తూ ఉన్నావు అనేటువంటి వాస్తవాల గురించే మాట్లాడతాడు కానీ వేరే వాటి గురించి కాదు. ఇప్పుడు వీటి గురించి ఆలోచిస్తూ ఉంటే ఒక ఆయన చాలా చక్కగా రాసుకుంటూ వస్తాడు. ఏమంటాడంటే, గాడ్ ఆల్వేస్ వర్క్స్ విత్ ద వర్కర్స్, గాడ్ ఆల్వేస్ మూవ్స్ విత్ ద మూవర్స్, బట్ గాడ్ విల్ నెవర్ సిట్ విత్ ద సిట్టర్స్. దేవుడు కదిలేవాడితో కదులుతాడు, పని చేసేవాడితో పని చేస్తాడు, కాముగా ఏం చేయకుండా కూర్చునే వాడితో మాత్రం దేవుడు ఉండడు. దేవుడి కోసం పరిగెడతావా, పరిగెత్తేటప్పుడు ఆయన నీతో ఉంటాడు. దేవుని కోసం నిలబడతావా, నిలబడేటప్పుడు ఆయన నీతో ఉంటాడు. దేవుని కోసం ప్రయాసపడతావా, ప్రయాసపడేటప్పుడు ఆయన నీతో ఉంటాడు. కానీ ఏం చేయకుండా ఊరికే బతకస్తుని వలె దేవుని కొరకు ఆత్మీయ సోమరిపోతులో మనం జీవిస్తూ ఉంటే, గాడ్ ఈజ్ నెవర్ అట్ యువర్ సైడ్. దేవుడు మనతో ఉన్నాడు అనేటువంటి ఒక ఆలోచన తీసేసుకోవాలి. దేవుడు మనతో ఉన్నాడు అని అంటే ఐ ఆట్ టు రన్. అండ్ ఇంకోటి, పరిశుద్ధ లేఖనాల్లో ఎక్కువగా ఉపయోగించబడినటువంటి మాటలు ఏంటో తెలుసా? రెండు కనిపిస్తాయి. ఒకటి వాక్, నడవటం, రెండోది రన్, పరిగెత్తటం. హానోకు దేవునితో నడిచెను అనే మాట ఉంటుంది. తర్వాత హెబ్రీ పత్రిక 12:1 మనం చూస్తూ ఉంటే గొప్ప సాక్ష్య సమూహం ఉంది.
మన ఎదుట ఉన్నటువంటి పరుగు పందెములో మనం పరిగెత్తాలి. క్రైస్తవ జీవితం నడవటం, క్రైస్తవ జీవితం పరిగెత్తటం. కూర్చోండి అని పాత నిబంధనలో ఎక్కడ మనకు కనిపించదు. ఎక్కడ ఉంటుంది తెలుసా? ప్రకటనలో ఉంటుంది. ఈ లోకములో దేవుని కోసం మీరు ప్రయాసపడి శోధనలన్నీ ఎదుర్కొని అనేక ఆత్మలను సంపాదించి ప్రాణాన్ని విడిచితే దేవునితో పాటు కూర్చుంటారు. కూర్చొని సేద తీర్చుకునేది అక్కడ, ప్రయాసపడేది ఇక్కడ. కానీ మనం రివర్స్ ఏంటంటే పైకి పోయిందో చూసుకుందా, ఆడ చూసుకోవటం ఏం లేదు. ఆడ ఈడున్నప్పుడే పరిగెత్తాలా, ఈడున్నప్పుడే పరిచర్య చేయాలా, ఈడున్నప్పుడే దేవుడి కోసం కసితో ఎంతవరకైనా సరే చేయటానికి సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు మొన్న స్టార్టింగ్లో కూడా ఒక ఆలోచన ముందు పెట్టాను. ఒక అబద్ధము కోసమే, ఒక అసత్యము కోసమే ప్రాణాలు తీయటానికి మనిషి సిద్ధపడుతూ ఉంటే, ప్రాణాలు ఇవ్వటానికి మనిషి సిద్ధపడుతూ ఉంటే, సత్యమేందో నీకు తెలుసు, నిజమేందో నీకు తెలుసు, నిజ దేవుడు ఎవడో నీకు తెలుసు, దాన్ని అనుభవించావు, దాన్ని ఆస్వాదిస్తూ ఉన్నావు, కార్యాలు చూస్తూ ఉన్నావు. దేవుడు ఇంకా నీకు సమీపంగా ఉన్నాడు. ఆయన కోసం చావటం కాదు కదా, చంపటం కాదు కదా, కనీసం ఒక అడిగేసేది చేయటానికి కూడా మనం సిద్ధంగా లేదు. సో ప్రశ్న ఈ రోజున, సత్యానికి ఎవరు నిలబడుతూ ఉన్నారు? సత్యానికి చావటానికి కూడా ఎవరు సిద్ధంగా ఉన్నారు? దేవుడు చేసిన కార్యాలని సంఘములో సాక్ష్యాన్ని ఇవ్వటానికి దేవుడు మనం పిలుచుకోవాలి. ప్రతి మూల, ప్రతి దిక్కున గంభీరమైన సాక్ష్యాన్ని అవసరమైతే చస్తానికి, లేకపోతే దేవుని కొరకు ఎలాంటి శ్రమలు గుండైనా వెళ్తానికి సిద్ధంగా ఉండేటువంటి వ్యక్తే క్రైస్తవుడు. అందుకే అంటాడు కదా, ద బ్లడ్ ఆఫ్ ద మార్టైర్స్ ఈజ్ ద సీడ్ ఆఫ్ ద చర్చ్. సంఘము ఇంతగా వ్యాప్తి చెందటానికి ఒకే ఒక కారణము, హతసాక్షుల యొక్క రక్త బీజము. ఆ రక్తపు మడుగుల్లో వారి సమాధుల మీద సంఘం కట్టబడింది. మీరు హాయిగా ఇక్కడ ఫ్యాన్ కింద కూర్చొని వాక్యం చదువుతూ ఉన్నాం, ఏసీలో కూర్చొని ఇంట్లో వాక్యం చదువుకుంటూ ఉంటాం. కానీ దేవుని కోసం మీరేం కష్టపడుతూ ఉన్నారు? దేవుని కోసం మీరేం చేస్తూ ఉన్నారు? ఎంతసేపు సేవకుడే కాదు, సేవకుడు మీరు కలిసి దేవుని కోసం పరిగెత్తినప్పుడు మనం చచ్చే స్థితిలో ఉండము, చచ్చిన వారిని లేవనెత్తే స్థితిలో ఉంటాం, పడిపోయిన వారిని లేవనెత్తే స్థితిలో ఉంటాం, దేవుని కొరకు నడిపించే స్థితిలో ఉంటాం. అట్టి కృప దేవాతి దేవుడు మనకు అనుగ్రహించి నడిపించి స్థిరపరచునుగాక. ప్రార్థన చేస్తాం. తండ్రి, మీకు వందనాలు. ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మా జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు మీరు చేస్తూ, ఎంతో గొప్ప కార్యమైనటువంటి అద్భుత రీతిలో మమ్మల్ని రక్షించి నిత్య రాజ్య వారసులుగా చేసి లోకములోకి మమ్మల్ని పంపించి మనుషుల మధ్య జీవించమని, మనుషుల మధ్య ప్రయాణము చేస్తూ నీ కొరకు సాక్షిగా ఉండమని, నీకు ప్రతిబింబంగా ఉండమని, కేవలము మేము ప్రేక్షకుల వలె కాక అయా నీ కొరకు ప్రయాసపడేటువంటి వారుగా ఉండాలనేటువంటి పిలుపునిచ్చిన దేవా నీకే స్తోత్ర. సంఘములో పాల్గొనటం మాత్రమే కాదు, సంఘములో పని చేయాలని చెప్తూ ఉన్నాం. అయా ఈ లోకంలో ఆత్మీయంగా కూర్చోవటం కాదు, నడవాలి, పరుగెత్తాలని చెబుతూ ఉన్నాం. రక్షణ పొందుకున్న మేము ఆత్మీయ స్పృహను పొందుకున్న వారమై నీ కొరకు మేము ఏం చేస్తూ ఉన్నామో అనే ఒక ప్రశ్నతో, ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాం అనేటువంటి ప్రశ్నతో, లోకములో ఏ విషయంలో మాదిరిగా ఉన్నామనేటువంటి ప్రశ్నతో, మనుషులు మాలో ఏవి చూస్తూ ఉన్నారనే ప్రశ్నతో, అయా మనుషులు మమ్మల్ని చూసి నీ గురించి ఏమనుకుంటూ ఉన్నారనేటువంటి స్పృహ మాకు దయచేయు. సాధ్య సంఘము మా ప్రభ భౌతికంగా అన్నీ ఉన్నాయి, కానీ ఆత్మీయంగా చావటానికి సిద్ధంగా అయా అలాంటి చావు బతుకులు మేము ఉండకుండా ఆత్మీయ స్థితిలో పెరుగుతూ, ఎదుగుతూ, అభివృద్ధి పరచబడుతూ నీ కొరకైన బలమైన సాక్షులుగా ఈ లోకంలోకి వెళ్ళటానికి నీ సహాయము కృపను మాకు దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నిద్ర వస్తుంది అందరికీ? చెప్పట్లేదు ఎవరు? హల్లెలూయా.